దుర్గాదేవి నవరాత్రుల్లో 8వ రోజు మహాగౌరీదేవి. మహా అంటే గొప్పది, గౌరి అంటే తెల్లటి లేదా పవిత్రమైనది. మహాగౌరి అంటే అత్యంత పవిత్రమైన, నిర్మలమైన, ప్రకాశవంతమైన దేవి. మహాగౌరీదేవి కథ. పార్వతీదేవి శివుణ్ణి పొందడం కోసం కఠినమైన తపస్సు చేసింది. ఎన్నో సంవత్సరాలు అడవుల్లో వర్షం, గాలి, ఎండ, మంచు భరించి జీవించింది. తపస్సు వల్ల ఆమె శరీరం కృష్ణవర్ణం అయింది. ఆమె భక్తిని చూసి శివుడు సంతోషించి గంగాజలంతో ఆమెకు స్నానం చేయించాడు. ఆ స్నానం వల్ల ఆమె శరీరం తెల్లగా, ప్రకాశవంతంగా మారింది. ఆ రూపమే మహాగౌరి. ఈ రూపంలో ఆమెను శాంతి, పవిత్రత, కరుణామయి తల్లిగా ఆరాధిస్తారు. రూపం. మహాగౌరీదేవి వాహనం వృషభం. 4 చేతులు ఉంటాయి. ఒక చేయిలో త్రిశూలం, ఒక చేయిలో డమరుకం, ఒక చెయ్యి అభయముద్రలో, ఒక చెయ్యి వరముద్రలో ఉంటుంది. ఆమె ముఖం చంద్రునిలా ప్రకాశవంతంగా, మృదువుగా ఉంటుంది. పూజ ఫలితం. మహాగౌరీదేవి పూజ చేస్తే పాపాలు తొలగి పవిత్రత పెరుగుతుంది. కష్టాలు, సమస్యలు తొలగి శాంతి, ఐశ్వర్యం వస్తాయి. వివాహ సమస్యలు తొలగి శుభ వివాహం జరుగుతుంది. జీవితంలో ఆనందం, ప్రశాంతత పెరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.